తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది. కాసేపట్లో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి సిట్ అధికారులు చేరుకోనున్నారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది. కాసేపట్లో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి సిట్ అధికారులు చేరుకోనున్నారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్. మరోవైపు ముగ్గురు నిందితులు షమీం, రమేష్, సురేష్ల 5 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్కి తరలించారు అధికారులు. తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది. కాసేపట్లో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి సిట్ అధికారులు చేరుకోనున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరాజ్ లైవ్లో అందిస్తారు. సిరాజ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దూకుడు పెంచినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం మాత్రం ఇప్పటివరకు చూసుకుంటే సిట్ మాత్రం టోటల్గా 15 మందిని కూడా అరెస్ట్ చేశారు. అంతేకాకుండా చాలామంది టీఎస్పీఎస్సీ ఆఫీస్లో పనిచేస్తున్న చాలామంది ఎంప్లాయీస్ కూడా విచారించారు. విచారణ అనంతరం కూడా ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారించేందుకు మరి కాసేపట్లో సిట్ సంబంధించిన అధికారులు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి రానున్నారు. ప్రస్తుతం కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. ఐపీఎస్ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ విచారణ
ప్రారంభం కానుంది. ప్రధానంగా ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం, ప్రధానంగా ఈ ప్రశ్న పత్రాలు అనేవి ఎవరి ఆధీనంలో ఉంటాయి, అంతేకాకుండా ఈ భద్రపరిచే టోటల్గా టీఎస్సీపీఎస్ సంబంధించిన ప్రశ్న పత్రాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రశ్న పత్రాలు మొత్తం భద్రపరిచే విధానం టోటల్గా వ్యవస్థ మొత్తం ఎవరు ఆధీనంలో ఉంటుంది, అది పేపర్స్ బయటికి లీక్ అవడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఇట్లా చాలా ప్రశ్నలు కూడా సిట్ సంబంధించిన అధికారులు మాత్రం టీఎస్సీపీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని ప్రశ్నించున్నారు. కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. మరోవైపు టీఎస్సీపీఎస్సీ సంబంధించిన జరగబోయే పరీక్షలు ఏవైతే ఉంటాయో ఆ పరీక్షల డేట్లు కూడా ప్రకటించడం లేదు. అసలు ఆ పరీక్షలు ఎప్పుడు జరుగుతాయా, జరగవా, అసలు పేపర్లు ఏవైతే జరగబోయే పరీక్షలు ఏవైతే ఉంటాయో క్యాన్సిల్ అయ్యా, దానికి సంబంధించిన సమాచారం కూడా ఎటువంటి సమాచారం ఇప్పటివరకు కూడా టీఎస్సీపీఎస్సీ ఇప్పటివరకు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదంటూ కూడా అభ్యర్థులు చాలామంది కూడా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడే అభ్యర్థులు ఉన్నారు. అసలు చెప్పండి, ఏం జరిగింది? మేము అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అవుతున్నాం. యాక్చువల్గా అది April 23కి ఎగ్జామ్ ఉంది. సో ఏంటంటే ఒక పేపర్ లీక్ అయినప్పుడు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కూడా దాంట్లో ఉందన్నారు. మాకు ఎట్లాంటి అప్డేట్ లేదు. అంటే April 23కి ఎగ్జామ్ జరుగుతుందా జరగదా అనేది అప్డేట్ లేదు, మాకు ఎటువంటి అప్డేట్ లేదు. సో మాకు ఏం కావాలంటే ఆ అప్డేట్ జరుగుతుందా లేదా. మేము ఈ 15 డేస్ ఏంటంటే మేము చాలా డిస్టర్బ్ అయిపోయినాం చదవకుండా. అంటే మొత్తం ఈ న్యూస్ తోటి మేము కొంచెం డిస్టర్బ్ అయిపోయినాం బాగా. సో దాని ఏంటంటే అప్డేట్ ఉండాలి, అప్డేట్ ఇవ్వాలి టీఎస్పీఎస్ అని చెప్పేసి కోరుతున్నాం మేము. ఈ క్వాలిఫికేషన్ ఏంటిది? దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ రాసింది ఎంతకాలం నుంచి ప్రిపరేషన్ చేస్తున్నారు? అంటే 1 year? 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నా. 1 year నుంచి టోటల్గా అంటే ఖర్చు మొత్తం ఎంత? హాస్టల్ కావచ్చు, అంటే కోచింగ్ సెంటర్ మొత్తం అంటే 3 months ఏమో కోచింగ్లో, నెక్స్ట్ ఓన్ ప్రిపరేషన్ అవుతున్నా కోచింగ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు ఏంది ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయి అంటున్నారా, ఏం చెప్తున్నారు? ఎగ్జామ్ క్లారిటీ లేదు అంతే. అంటే ఎప్పుడు జరగాలనేది క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నాం అంతే. April 23కి ఎగ్జామ్ జరగాలి యాక్చువల్గా, అదనేది క్లారిటీ లేదు. పేపర్ లీక్ అయింది అంటున్నారు. 15 డేస్ నుంచి మేము ఎట్లాంటి ప్రిపరేషన్ లేదు, మాకు ప్రిపరేషన్ లేదు. సో దానికి క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం అంతే. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్. మాది కరీంనగర్. ఏంది మరి ఏమంటున్నారు ఎవరైనా కలిసారులో? మొత్తానికి అయితే ఏదైతే టీఎస్సీపీఎస్ సంబంధించిన ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ జరగబోయే ఎగ్జామ్స్ మీద ఎటువంటి కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. అసలు క్యాన్సిల్ అయినాయా, పేపర్ లీకేజ్ అయిందా, దానికి సంబంధించి పూర్తిగా కూడా క్లారిటీ ఇవ్వడం లేదంటూ కూడా టీఎస్సీపీఎస్ సంబంధించిన ఏదైతే ఎగ్జామ్స్ జరగబోయే ఎగ్జామ్స్ ఏమి ఉంటాయో, జరిగిన ఎగ్జామ్స్ ఏమి ఉంటాయో చాలామంది అభ్యర్థులు కూడా వస్తున్నారు. తాము సంవత్సరాల తరబడి నుంచి కూడా చదువుతున్నాము, దానికి సంబంధించిన లక్షల రూపాయలు కూడా ఖర్చు అయినాయి. సో ఈ నేపథ్యంలో టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజ్తో తాము చాలా బాధపడుతున్నామంటూ కూడా అభ్యర్థులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా సరే టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం మాత్రం సిట్టు దూకుడు పెంచుతుంది. కాసేపట్లో టీఎస్సీపీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారించేందుకు మాత్రం ఏఆర్ శ్రీనివాస్ రానున్నారు. ప్రస్తుతం ఆ టీం సిట్ సంబంధించిన టీం టోటల్గా జనార్దన్ రెడ్డిని విచారించున్నారు. ప్రస్తుతం అయితే 9 గంటల మార్నింగ్ 9 గంటలకే టీఎస్సీకి సంబంధించిన సభ్యులు, బోర్డు సభ్యులు కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఆ చైర్మన్ జనార్దన్ రెడ్డి కావచ్చు, టోటల్గా మార్నింగ్ టైంలో 9 గంటలకు వచ్చినట్టు ప్రస్తుతం సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో ఏఆర్ శ్రీనివాస్ సంబంధించిన బృందం ఇక్కడ రానుంది. చైర్మన్ విచారించున్నారు. ప్రస్తుతం ఏ ప్రశ్నలు సిట్ సంబంధించిన అధికారులు ఏ ప్రశ్నలు అడుగునున్నారు, జనార్దన్ రెడ్డి ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పనున్నారు, సమాధానాల అనంతరం కూడా ఇంకెవరైనా పేర్లు తెర మీదకి రానున్నాయా, తెర మీదకి వస్తే ఎవరి పేర్లు బయటికి రానున్నాయనే అంశం మీద మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది అని చెప్పుకోవచ్చు. సిరాజ్, అలాగే తెలంగాణలో ప్రతిపక్షాలు అయితే పేపర్ లీకేజీపై అనేక ఆరోపణలు చేస్తున్నాయి. చైర్మన్ అలాగే ఉన్నతాధికారులను వదిలి చిన్నవాళ్ళని పట్టుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్నే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న నేపథ్యంలో ఈ దర్యాప్తులో కీలక మలుపు తిరిగే అవకాశమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా టీఎస్సీపీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారణ అనేది మాత్రం ఇది మామూలు విషయం కాదు. మరోది టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజ్ అనేది కూడా చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. దీంట్లో మాత్రం చాలా లక్షల రూపాయలు చేతులు మారాయి, హవాల రూపంలో నగదు చేరింది, మనీ లాండరింగ్ జరిగింది, విదేశాల నుంచి కూడా భారీ ఎత్తున డబ్బులు చేరాయంటూ కూడా ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా పొలిటికల్ పరంగా చూసుకుంటే ఈ పేపర్ లీకేజ్ అనేది నువ్వు చేశావంటూ ఇరుపక్షాలు ప్రతిపక్షాలకు సంబంధించిన మాత్రం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే దీని వెనకాల అసలు ఎవరు ఉన్నారనేది మాత్రం సిట్టు చూపిలాగుతుంది. ప్రస్తుతం టీఎస్సీపీఎస్ సంబంధించిన జనార్దన్ రెడ్డిని విచారణ చేపట్టిన విచారణ అంతా కూడా ఎటువంటి అంశాలు వెలుగు వస్తాయో మనం ఖచ్చితంగా వేచి చూడాలి. ఒకవైపు సిట్టు విచారణ కొనసాగుతుంటే మరోవైపు ఈడీ కూడా రంగంలో దిగింది. దానికి సంబంధించిన టోటల్ డేటా మొత్తం కూడా సేకరించే పనిలో పడింది. అసలు టీఎస్సీపీఎస్సీ పేపర్ లీకేజ్ వెనకాల ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేది మాత్రం ఊపిలాగుతుంది. లావాదేవీల మీద మొత్తం టోటల్గా ప్రశ్నించనుంది. ప్రస్తుతం అయితే ఏది ఏమైనా సరే ఈరోజు జరగనున్న ఏదైతే టీఎస్సీపీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి విచారణ మాత్రం చాలా కీలకంగా మారింది. ప్రధానంగా ఎవరి పేర్లు బయటికి రానున్నాయో మాత్రం మనం ఖచ్చితంగా చూడాలి. చాలా ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. టోటల్గా అసలు ఈ టీఎస్సీపీఎస్సీ సంబంధించిన
ప్రశ్నపత్రాలు తయారీ కావచ్చు, భద్రపరిచే విధానం కావచ్చు, ఆ టోటల్ వ్యవస్థ మొత్తం అసలు ఎవరు ఆధీనంలో ఉంటుంది, అక్కడ ఆధీనంలో అంటే ఆ భద్రపరిచే విధానం దగ్గర టోటల్గా సీసీ కెమెరాలు ఉన్నాయా, సీసీ కెమెరాలు లేకపోతే ఎందుకు పెట్టలేదు, టోటల్గా 15 మెంబర్స్ కూడా అరెస్ట్ చేశారు. అది ఎప్పటి నుంచి కూడా ఆరోపణలు, పేపర్ లీకేజ్ అనేది ఆరోపణలు వస్తున్నాయి. సో ఆరోపణలు వచ్చినా సరే మీరు ఎందుకు యాక్షన్ ఇట్లా చాలా ప్రశ్నలు కూడా సిట్ అధికారులు జనార్దన్ రెడ్డిని ప్రశ్నించున్నారు. చూడాలి ఏదైతే విచారణ మాత్రం సాయంత్రం వరకు కూడా కొనసాగనుంది. విచారణ అనంతరం కూడా ఎటువంటి పేర్లు బయటకు వస్తాయో మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. విజయ్, సిరాజ్, అలాగే మరోవైపు ముగ్గురు నిందితులు షమీం, రమేష్ అలాగే సురేష్ల 5 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరుపరచడం జరిగినట్టు తెలుస్తుంది. అనంతరం రిమాండ్ కూడా తరలించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? షమీం, సురేష్, రమేష్ వీళ్ళ విచారణ మాత్రం చాలా అంశాలు కూడా బయటికి వచ్చాయని కూడా చెప్పుకోవచ్చు. టోటల్గా 5 డేస్ కూడా సిట్ సంబంధించిన అధికారులు విచారించారు. విచారణాంతరం కూడా చాలా కీలకమైన అంశాలు కూడా ప్రధానంగా బయటకు వచ్చాయి. ప్రధానంగా ప్రశ్నపత్రాల లీకేజ్, అదే విధంగా లావాదేవీల మీద మాత్రం ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. 5 రోజుల పాటు కూడా ప్రశ్నించారు. ప్రశ్నల అనంతరం కూడా కొన్ని కీలకమైన పేర్లు కూడా బయటికి చెప్పారు. చాలాసార్లు కూడా ఏదైతే టీఎస్సీపీఎస్ సంబంధించిన సెక్రటరీ అనిత కావచ్చు, టీఎస్సీపీఎస్ సంబంధించిన బోర్డు సభ్యులు కావచ్చు, చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇట్లా చాలాసార్లు కూడా టోటల్గా 15 మందిని కూడా సిట్ సంబంధించిన అధికారులు విచారించారు. విచారణలో కూడా చాలాసార్లు కూడా వీళ్ళ ప్రధాన ఎవరైతే టీఎస్సీపీకి సంబంధించిన పెద్ద స్థాయి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగులకు సంబంధించిన పేర్లు కూడా చాలాసార్లు ప్రస్తావనకు వచ్చింది. మరో ఏదైతే సురేష్, రమేష్, షమీం కావచ్చు ఈ ముగ్గురు కూడా 5 రోజుల పాటు కూడా విచారించారు. విచారణ అనంతరం కూడా వాళ్ళని ఏదైతే నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది, అక్కడి నుంచి నేరుగా వాళ్ళకి రిమాండ్ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళ విచారణలో మాత్రం చాలా కీలక అంశాలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో టీఎస్సీపీఎస్సీ సంబంధించిన చైర్మన్ జనార్దన్ రెడ్డిని విచారించేందుకు సిట్టు రంగంలో దిగుతుంది. చూడాలి ఈ విచారణ అనంతరం కూడా ఎటువంటి విషయాలు, కొత్త విషయాలు వెలుగులో వస్తాయా, లేకపోతే ఇంకెవరైనా పేర్లు అంటే కీలకమైన వ్యక్తులు బయటకు వస్తారనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.